ఇలా అయితే శాంతి చర్చలు ముందుకు సాగడం చాలా కష్టం. అమెరికా తన డబుల్ స్టాండర్డ్స్ను ఇంకా ఇలాగే కొనసాగిస్తే రెండోసారి కాదు కదా, ఎన్నిసార్లు చర్చలు కూర్చున్నా ఫలితం సున్నా అనే చెప్పాలి. తొలిసారి శాంతి చర్చలు విఫలమైన నేపథ్యంలో పాకిస్తాన్ మధ్యవర్తిత్వం వహించి మరోసారి ఇరాన్ అమెరికాలు చర్చించేలా వేదిక కల్పిస్తున్నా, మరోవైపు ట్రంప్ ఇరాన్ మెడపై ఆంక్షల కత్తిని మరోసారి వేలాడదీశారు. ఇరాన్ రష్యా చమురు వాణిజ్యంపై ఇదివరకే సడలించిన ఆంక్షల్ని మళ్లీ పునరుద్ధరించారు. ట్రంప్ చర్యలకు అర్థమేంటి? యుద్ధం ఆగాలనా లేదా మరింతగా ముందుకు వెళ్లాలనా? దాదాపు 40 రోజుల పాటు సాగిన భీకర పోరులో ఇరాన్ నష్టపోవడమే కాదు, పశ్చిమాసియా దేశాల్లో చమురు సంక్షోభం తీవ్ర రూపం దాల్చింది. ప్రపంచ దేశాలు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పై ప్రత్యక్షంగా పరోక్షంగా తీవ్ర ఒత్తిళ్లు తీసుకురావడంతో శాంతి చర్చలు అనివార్యమయ్యాయి. ఇరాన్ ఈ యుద్ధంలో ఎంతగా నష్టపోయినా తన దేశానికి ఆనుకొని ఉన్న అంతర్జాతీయ వాణిజ్య జలమార్గం హర్మోజ్ జలసంధిపై పట్టు బిగించడమే ప్రపంచ చమురు సంక్షోభానికి ప్రధాన కారణమయ్యింది. యుద్ధం కొనసాగుతున్న కొద్దీ ఇరాన్ జలమార్గంపై మరింత పట్టు బిగించింది. రానున్న కాలంలో యుద్ధం ముగిసినా ఆ మార్గం గుండా రాకపోకలు సాగించే నౌకల నుంచి టోల్ వసూలు చేస్తామని కొత్త బేరం పెట్టింది. ఈ ప్రకటనతో ట్రంప్ కు ఎక్కడో కాలినట్లయింది. అందుకే చర్చల్లో అమెరికా డిమాండ్లన్నింటికీ ఇరాన్ బేషరతుగా అంగీకరించేదాకా దాన్ని అష్టదిగ్బంధనం చేయాలని నిర్ణయించుకుంది. ఆ వ్యూహంలో భాగంగానే అమెరికా ఇరాన్ను ఆర్థికంగా మరింత దెబ్బతీసేందుకు పావులు కదుపుతోంది. ఆర్థిక ఆంక్షలు, సముద్ర ముట్టడి, దౌత్యపర ఒత్తులతో ఇరాన్ను ప్రపంచ దేశాల నుంచి ఒంటరి చేసే వ్యూహం రచిస్తోంది. ఈ స్కెచ్ లో భాగంగానే ఇరాన్ తో పాటు రష్యా చమురుపైన కూడా మళ్లీ ఆంక్షల్ని కొనసాగిస్తున్నట్లుగా కూడా తాజాగా ప్రకటించింది. ట్రంప్ చర్యల వల్ల పశ్చిమాసియాలో ఇక ఆగిపోయింది అనుకున్న యుద్ధం మళ్లీ ప్రారంభమైనట్లయింది. ఈ నెల 21న తాత్కాలిక కాల్పుల విరమణ గడువు ముగుస్తుండటంతో ఇక అమెరికా ఈసారి తీవ్రంగా విరుచుకుపడేందుకు సర్వం సిద్ధం చేసుకుంటోంది. ఇప్పటికే హర్మోజ్ జలమార్గం వద్ద తమ సైన్యాన్ని విపరీతంగా మోహరించింది. ఆ మార్గాన్ని కట్టడి చేసింది. ఇది ముమ్మాటికి అమెరికా అహంకార ధోరణే అని ఇరాన్ ఐక్యరాజ్య సమితికి ఆరోపించింది. అమెరికా సెక్రటరీ స్కాట్ బేసెంట్ ఇరాన్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్ కు ఏ దేశం మద్దతు ఇవ్వరాదు. ఒకవేళ చైనా అత్యుత్సాహం ప్రదర్శించి ఇరాన్ కు మద్దతు సహాయం చేస్తే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని కూడా ప్రకటించింది. ఇరాన్ కు ఆర్థిక సహకారం అందిస్తే చైనాకు సెకండరీ శాంక్షన్స్ తప్పవని కూడా అంటోంది. చైనా తన ఇంధన అవసరాల్లో దాదాపుగా 8% ఇరాన్ నుంచే తీసుకుంటోంది. అమెరికా ఒత్తిడి వల్ల ఇది ఆగిపోయే ప్రమాదం ఉంది. అలాగే ఇప్పటిదాకా గగనతలం నుంచి యుద్ధం చేస్తూ వచ్చినటువంటి అమెరికా ఇప్పుడు సముద్ర మార్గాన్ని ఆక్రమించే క్రమంలో ఉంది. సైనికుల్ని దింపి భూతల పోరు కూడా చేయాలని సిద్ధమవుతోంది. ఇరాన్ తీరానికి సమీపంలో అమెరికా తన 10 యుద్ధ నౌకల్ని 10,000 మంది సైనికుల్ని మోహరింపజేసింది. హర్మోజ్ జలసంధి వద్ద సముద్రాన్ని ఇప్పటికే ముట్టడి చేసింది. ఇలా ఇరాన్ ను ముప్పేట దాడి చేస్తూ ఇరుకున పెట్టాలని, నిస్సహాయంగా మార్చి చేతులెత్తేలా చేయాలని ఓ రకంగా కుట్ర పన్నుతోంది. అమెరికా తీసుకుంటున్నటువంటి ప్రతి చర్యలోనూ అగ్రరాజ్యాధిపత్య అహంకార ధోరణి స్పష్టంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే రష్యా ఇరాన్ చమురు లావాదేవీలకు తాత్కాలిక మినహాయింపుల్ని రద్దు చేస్తున్నట్లుగా కూడా తాజాగా ప్రకటించింది. ఈ దెబ్బతో ఇరాన్ తన చమురును అంతర్జాతీయ మార్కెట్లో అమ్ముకోవడం అసాధ్యంగా మారిపోయింది. అక్రమ చమురు రవాణాపై కన్నేసిన అమెరికా మహమ్మద్ హుస్సేన్ షామ్ ఖానీతో సంబంధం ఉన్నటువంటి 24 సంస్థలపైన ఆంక్షలు విధించింది. రష్యా చమురుపై ఉన్న సాధారణ లైసెన్స్ ను పునరుద్ధరించబోమని మార్చి 11వ తేదీ కంటే ముందు సముద్రంలో ఉన్నటువంటి చమురుకు మాత్రమే వర్తిస్తుందని చెప్పేసి అమెరికా ప్రకటించింది. అందుకే భారతదేశం తదితర దేశాలు అన్ని కూడా ఈ అవకాశాన్ని చక్కగా వినియోగించుకున్నాయి. దాదాపు 7 ఏళ్ల విరామం తర్వాత భారతదేశం ఇరాన్ నుంచి సుమారుగా 4 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురును దిగుమతి చేసుకుంది. ఇరాన్ చమురుతో నిండిన జయ అనే భారీ నౌక ప్రస్తుతం పారాదీప్ ఓడరేవులో సరుకును దించుతుండగా, ఇక ఫెలిసిటీ అనే మరో ట్యాంకర్ పశ్చిమ తీరంలోని సిక్కా వద్ద నిలిచి ఉంది. అయితే ఈ మినహాయింపులు కేవలం నిర్దిష్ట గడువుకు ముందే నౌకల్లో నింపినటువంటి చమురుకు మాత్రమే పరిమితం చేశారు. మార్చి 12వ తేదీలోపు లోడ్ చేసిన రష్యా చమురు డెలివరీకి ఇచ్చిన 30 రోజుల గడువు ఏప్రిల్ 11తో ముగియగా, ఇరాన్ చమురుకు సంబంధించినటువంటి మినహాయింపు ఏప్రిల్ 19తో ముగియనుంది. ఆ తర్వాతి పరిస్థితి ఏంటి అనేదే ఇప్పుడు ఆసియా దేశాలను వేధిస్తున్న సమస్య. అమెరికా హూంకరింపులకు ఇరాన్ ధీటుగా సమాధానమిస్తోంది. తమపై ఎంత ఒత్తిడి తీసుకొస్తే అంతలా విరుచుకుపడతామని హెచ్చరిస్తోంది. ప్రపంచ పటంపై ఇరాన్ను లేకుండా చేయడం ఎవ్వరి వల్ల కాదని అంటోంది.
అమెరికా ఎన్ని కుట్రలు కుతంత్రాలు పన్నినా తమ దేశ సార్వభౌమత్వాన్ని ఎలా కాపాడుకోవాలో తమకు బాగా తెలుసని అంటోంది. మరి ఎవరి పంతం గెలుస్తుంది? ఈ వార్కు ముగింపు పలికి ట్రంప్ హీరో అవుతాడా, లేదా కొనసాగించి విలన్గా మిగిలిపోతారా? కాలమే నిర్ణయిస్తుంది.